ఆపాలి. అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత వీళ్ళు ఆగుతున్నది కాబట్టి అవతలోళ్ళు కూడా నిర్మాణాత్మక చర్చ ఏమన్నా జరుపుతారేమో, ఆ రోజు వస్తుందేమో. నాకు బాగా అనిపించింది ఎప్పుడంటే ఈ అప్పుడు మనమే ఫస్ట్ మాట్లాడింది బాబు గారి గురించి అన్నప్పుడు కూడా వ్యక్తిత్వ హననాల జోలికి వెళ్ళొద్దని 1,00,000 సార్లు చెప్పాం. మనం అనేక సార్లు డిబేట్ చేసుకున్నాం. పార్టీలు కంట్రోల్ చేయబోతే ఎట్లా అనేది మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలు కంట్రోల్ చేయబోతే ఎట్లా అని. అప్పుడు మన మీద ఎంత ఒత్తిడి వచ్చినాయో మీకు తెలుసు. ఏది అప్పుడున్న అధికార పక్షాలు మన మీద ఎంత ఒత్తిడి తెచ్చినాయి అన్నట్టు. బట్ మన పని మనం ఎక్కడ వెనక్కి తగ్గమని చెప్పాం. మన పని మనం చేసుకుంటామన్నాం. అప్పుడు వ్యవహారాలు అప్పుడు బెదిరింపులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు బెదిరింపులు ఇప్పుడు ఉంటాయి. కాకపోతే ఇది తెగించేవాడెవడు అంటే సోషల్ మీడియాలో అందరూ కూడా శుద్ధపూసలే. శుద్ధపూసలు తాము తప్పు చేయకుండా ఎదురు వాళ్ళకి నీతి చెప్పాలి. ఈ తప్పు చెప్పకపోతే శుద్ధపూసలు అనే అంటాం. అంతే కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్భాషలు ఇవాళ కూడా ఆనా కొడుకులు, ఆలం కొడుకులు, కూ డాష్ డాష్ పగలు తీస్తున్నారు, గూ పగలు కొడుతున్నారు. ఇది ఈ భాష వ్యక్తిత్వమా, సంస్కారవంతమా, సంస్కారహీనమా? కానీ ఒకటి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంత హడావుడి జరిగింది కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా గతంలో కూడా నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అప్పట్లో మీకు గుర్తుంటే మీరు కూడా 2-3 వీడియో చేసి అంటున్నారు. కొన్ని వందల ఛానల్స్ని బ్యాన్ చేసింది కూడా ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో, భారత ప్రభుత్వం మోడీ హయాంలోనే లాస్ట్ టైంలో. తర్వాత ఈ బిఎన్ఎస్ అనేది తర్వాత తీసుకొచ్చారు. ఈ బిఎన్ఎస్లో ఇప్పుడున్న చట్టాలు, ఈ 311 కానీ, ఇందులో మళ్ళీ సెక్షన్